పెద్దల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ health complications, what we expect and what are the precautions we are supposed to take. So, okay. Most of the time, elderly are under geriatric population. The age limit అందరూ పెట్టుకుంటున్నారు చాలా మంది. సో ఏజ్ లిమిట్ ఎప్పుడు అన్నీ మీకు ఐడియా ఉందా? పెద్దలు ఏజ్ ఎల్డర్లీ పాపులేషన్ అంటే 60. ఓకే, ఇంకా ఎల్డర్లీ అని ఎప్పుడు అనాలి? 80. ఓకే, ఇంకా ఎల్డర్లీ డెఫినేషన్స్ వచ్చి మనకి అంటే ఏ ఏజ్కి మనం పెద్దవాళ్ళు అయిపోయాం అనుకునే లెక్క ఏంటంటే గవర్నమెంట్ లెక్క 60, కొన్నిటి 65, ఇంటర్నేషనల్ లెక్క 70, కొన్ని కంట్రీస్లో ఈవెన్ 75. ఇంకొన్ని కంట్రీస్లో ఏంటంటే 60 నుంచి 70, 70 to 80, మోర్ దెన్ 80. యంగ్ ఎల్డర్లీ, మిడ్ ఏజ్ ఎల్డర్లీ, ఓల్డ్ ఏజ్ ఎల్డర్లీ ఇవి కూడా ఉన్నాయి. ఫైనల్గా ఎగ్జాక్ట్ ఏజ్ ఎప్పుడు తెలుసా? ఎగ్జాక్ట్ ఏజ్ ఎప్పుడంటే మీరు ఏ రోజైతే పొద్దున్న వేసి నేను పెద్దోళ్ళు అనుకున్నా అదే ఎగ్జాక్ట్. అంటే మీరు 80 అయినా 90 అయినా 100 అయినా మీరు అనుకున్న రోజే అది 100కి వెళ్ళచ్చు. మీరు అనుకోకపోతే ఇవాళ ఏం లేదు. సో ఏజ్ అనేది ఒక పాయింట్ అంతే. అంటే మనకి ఏదో అది మీ రిటైర్మెంట్కి కదా, బ్యాంక్ నుంచి రిటర్న్ చేయడం అది ఏసీ, అంతేగాని మనకి ఏజ్ అంటే ఉండదు. సో మన ఏజ్ అనేది మనం ఫీల్ అయిపోతే ఏజ్, ఫీల్ అవ్వకపోతే ఏజ్ లిమిట్ లేదు. ఇది ఫస్ట్ పాయింట్. సో సెకండ్ పాయింట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనకి బిఫోర్ రిటైర్మెంట్, ఆఫ్టర్ రిటైర్మెంట్ షుగర్, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఏంటంటే ఏజ్తో కొన్ని వస్తాయి, కొన్ని ఫ్యామిలీ హిస్టరీతో వస్తాయి. సో ఈ ప్రాబ్లమ్స్ 60 వరకు 65 వరకు కూడా మన బాడీలో ఉన్న మెకానిజమ్స్ ఎట్లా ఉంటాయంటే మనం ఏం వేసుకున్నా, ఏం తిన్నా, ఎక్కడ తిరిగినా అది సెట్ చేసేస్తూ ఉంటుంది బాడీ. 65-70 నుంచి కొద్దిగా స్లో అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ నెంబర్ ఆఫ్ ట్యాబ్లెట్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు నొప్పి వచ్చింది అనుకోండి, మోకాలు నొప్పి అరుగుదల వల్ల వస్తుంది, మోకాలు అరగకపోవడం వల్ల వస్తుంది. ఎందుకంటే మనం 60 years నడుస్తూనే ఉంటాం కాబట్టి అందులో అరుగుదల అనేది కామన్ ప్రాసెస్. సో కొన్ని ఫిజియలాజికల్ మెకానిజమ్స్ అంటే కొన్ని వయసుతో వచ్చేవి. మోకాలు నొప్పి వచ్చింది, మోకాలు అరిగింది, సో నా పని నేను చేసుకున్నాను అనుకోండి, అంటే మనం కొత్తప్పుడు ఇదివరకంటే బిజినెస్కి వెళ్ళాలి, లేదంటే ఉద్యోగానికి వెళ్ళాలి, ఏమీ ఉంటాయి. ఏంటంటే ఏంటంటే ఏముంది, మనం పొద్దున్న వేసామా, కొద్దిగా వాకింగ్కి వెళ్ళామా, మన పనులు చేసుకున్నామా, అప్పుడు ముందు అర్థం. సో ఫిజియలాజికల్ చేంజెస్ అంటే వయసుతో వచ్చే మార్పులకి ముందు అర్థం. నొప్పి బాగా నాకు తట్టుకోలేనంటే చిన్న ఏదో పైన మూతకి ఏదో రాసుకోవడం, ఆయింట్మెంట్ అంటే తగ్గకపోతే ట్యాబ్లెట్ వేసుకోవడం, అంతే. సో ప్రతిదానికి ముందే కూడా. సో షుగర్ ఉంది, షుగర్కి ఏంటి మనకి 4-5 ట్యాబ్లెట్ వేసేస్తాం చాలా. సో కంట్రోల్ ఎంత తగ్గించుకుంటే మందులు 60 కానించి అంత బెస్ట్ ఆప్షన్. ముందు తగ్గించాలి. బీపీ ఉంది 140, 150, 90, 160 ఉంటాయి కొన్ని బ్యాలెన్స్. సో ఆ బీపీ పెరగడానికి ఉప్పు తగ్గించుకోవడం, వాకింగ్ చేయడం మీద ఉన్న బెటర్ ఆప్షన్, కానీ మందులు పెంచుకోవడం అవసరం. సో 65 నుంచి నెంబర్ ఆఫ్ ట్యాబ్లెట్స్ కట్ డౌన్ చేసుకోవాలి. ప్రతిదానికి మందులు వాడకూడదు. వయసుతో వచ్చే మార్పుల్ని మనం యాక్సెప్ట్ చేసి మన పని మనం చేసుకోగలిగితే మందులు, చేసుకోలేనప్పుడు అవసరమైతే మందులు. అంతేకాని మందుల వల్లే బతుకుతున్నాం అంటే అది అనవసరం. ఉన్నాను హ్యాపీగా ఉన్నాము లేదా, అంతేగాని మందులు 4 మందులు వేసుకుని 4 ఫైళ్ళు పట్టుకుని 4 హాస్పిటల్ చుట్టూ తినే అనుకోండి, ఉపయోగం ఉంటుంది. హాస్పిటల్ ఉపయోగం నీకే ఉపయోగం ఉంటుంది, నీకు ఉపయోగం ఉండదు, హాస్పిటల్ ఉపయోగం ఉంటాయి. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం
ఎంత తప్పించుకుంటే మందులు అంత మంచిది. ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఒక్కొక్కడు ఒకటి చెప్తాడు. ఒకటి అచ్చింటే నాకు తగ్గిపోయింది అంటాడు, ఒకటి ఇచ్చింటే నాకు బాగుంటుంది అంటాడు. ఏది తిన్నా ఎంత తింటారు? కేజీ తినేం కదా, అన్నీ తినవచ్చు. ఫుడ్ ఇప్పుడు కష్టపడ్డారు, రిటైర్ అయ్యారు, ఎన్నాళ్ళు కష్టపడ్డారు. ఇప్పుడన్నా పదార్థాలు తినే పదార్థాలు చేయకపోతే అన్ని రిస్ట్రిక్షన్ చేసుకుంటే ఏం చేసింది తిరిగి తినాలి కదా. ఇప్పుడు కూడా నేను తినలేనండి ఏమంటే అప్పుడు తినక ఇక ఉన్నా దీనికి ఇప్పుడన్నా మంచిగా తినాలి కదా. తినాలి, అన్నీ తినండి. ఇప్పుడు షుగర్ మామిడికాయ తినకూడదు అంటే కొద్ది ఫుడ్ తగ్గించి మామిడికాయ తింటాం కాబట్టి అన్నీ మానేసుకుంటే ఇంకా మనం ఇలా కూర్చోవడం తినడం అమ్ముతాం కదా. తినగలిగితే అన్నీ తినవచ్చు. అత్యనొద్దు, ఇత్యనొద్దు, అత్యనొద్దు, నాకు అయ్యే తినాలి రిస్ట్రిక్షన్ లేదు. ఎందుకంటే పక్కని చూసి మనం వార్తలు పెట్టుకోకూడదు. ఆయన లెక్క వేరు, మన లెక్క వేరు. సో యూజువల్లీ కంపేర్ చేయొద్దు. మనం చేసామా, కూర్చున్నామా, తిన్నామా, ప్రశాంతంగా తిరిగామా, హ్యాపీగా ఉన్నాం, ఇదే బెస్ట్ ఆప్షన్. సో ఫుడ్ రిస్ట్రిక్షన్ లేదు అయినా మరీ స్వీట్ అంటే మరీ తినకుండా అప్పుడప్పుడు స్వీట్ తింటే మరీ నాకు షుగర్ కంట్రోల్ అయినప్పుడు రోజు స్వీట్ తింటే కాదు, కానీ కొద్దిగా అసంతృప్తిగా ఉంటే కష్టం కదా. ఇప్పుడు స్వీట్లు కూడా వచ్చినాయి కదా, షుగర్ స్వీట్లు వచ్చినాయి కదా. స్వీట్ మ్యాజిక్ అయితే షుగర్ వాళ్ళు సెపరేట్ కౌంటర్ పెట్టిస్తారు. ఆ బిజినెస్ అలా ఉంటుంది కాబట్టి అవి కూడా ఉన్నాయి. బేసికల్ ఏంటంటే తినాలండి, తినాలి. తినకోకుండా ఎలా ఉంటాం? ఉన్నట్టే హ్యాపీగా ఉన్నాం, అది బేసిక్గా ఉన్నట్లే హ్యాపీగా ఉండాలి. నాలో ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, నెంబర్ ఆఫ్ ట్యాబ్లెట్స్ తగ్గించుకోవాలి, ఫుడ్ తినాలి. సో రెండోది వాకింగ్. వాకింగ్ అనేది ఈ టైమా ఆ టైమా లేకపోతే పొద్దున చేయాలి, మధ్యాహ్నం చేయాలి, ఏ టైం కుదిరి ఆ టైం. మనం బిజినెస్ చేయట్లేదు కదా. బిజినెస్కి వెళ్ళిపోవాలి, ఆఫీస్కి వెళ్ళిపోవాలంటే తనలే పొద్దున్న వేసి వెళ్ళిపోవాలి. ఏ టైం కుదిరితే ఆ టైంకి వెళ్ళండి వాకింగ్కి. అదేనా ఒకేసారి ఒక అరగంట, పావుగంట, 40 నిమిషాలు, పొద్దున 10 నిమిషాలు, మధ్యాహ్నం 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు, అరగంట అయిపోయింది. చాలా మంది ఆ మొఖాన్ని అయిపోయింది అసలు కదలేను. మనం తిరిగేది అవసరం ఎక్కువే ఉంటుంది. వాకింగ్ వస్తేనే లేకపోతుంది. సో కట్ చేయండి, ఏమన్నా బాగుంట 10 నిమిషాలు ఇచ్చేస్తే అరగంట కాదు, మాటనే అంతే. దానికి ఏం రిస్ట్రిక్షన్ లేదు, టైం లేదు. చాలా మంది నిద్ర పట్టలేదని ట్యాబ్లెట్ వాడేస్తాం. అదేనా నిద్ర పట్టినప్పుడు పడుకుంటే ఏముంది, పొద్దున పడుకుంటే అలా పోయిందా? రాత్రి పడుకుంటే లేదు. అప్పుడు ఎందుకు పడుకున్నాడు? పొద్దున ఆఫీసులో కాబట్టి పడుకున్నాం. అంతేకాని దానికి కూడా మళ్ళీ 4 ట్యాబ్లెట్ వేసి నిద్ర పట్టలేదని మళ్ళీ ఆ ట్యాబ్లెట్ కళ్ళు తిరిగి పడిపోయి మళ్ళీ ఫ్రాక్చర్ అయ్యి మళ్ళీ ఎట్పెట్టి గ్యాస్ క్వాలిటీ తక్కువ మందులు, ఎక్కువ ఫుడ్, మంచి రెస్ట్, హ్యాపీగా ఉంటాం. ఈ 4 ఇదే ఇంకొక 10 ఏళ్ళకు కూడా చూస్తుంటారు. సో బేసికలీ దట్ విల్ ఇంక్రీజ్ అవర్ లైఫ్ స్పాన్. సో మిగతా మందుల వల్ల ఏమి లైఫ్ స్పాన్ కన్సూమ్ పెరగదండి. మందులు పెరగదు. మన థింకింగ్ ప్రాసెస్, హౌ యూ థింక్, ఇదే మన లైఫ్ స్పాన్ పెంచుతుంది. సో బేసికలీ ఈ బేసిక్ 3 కొన్ని ఉన్నాయి. ఇప్పుడు టీకాలు ఉంటాయి, పెద్దవాళ్ళకి టీకాలు ఉన్నాయి, తెలుసు కదా, తెలదా? పెద్దవాళ్ళందరికీ టీకాలు ఉన్నాయి. పిల్లలకి టీకాలు అయితే వేస్తామో పెద్దవాళ్ళకి కూడా 60 దాటిన తర్వాత కొన్ని టీకాలు ఉంటాయి. ఊపిరితిత్తులు నిమ్ము చేరకుండా ఒక టీకా ఉంటుంది. అది ఒకసారి వేసుకుంటే మనకు ఊపిరితిత్తులో నిమ్ము చేస్తాం. ఊపిరితిత్తులు నిమ్ము చేరింది అనుకోండి, అడ్మిట్ అయ్యామనుకోండి ఐసీయూలోకి, ₹1,00,000 వదిలిపోతాయి రోజుకి. సో ఇది ఒక 5,000 పెట్టి ఒక టీకా వేసేసుకున్నాం అనుకోండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒకటేమో డబ్బులు పరిచయం రాకుండా ఒక టీకా ఉంటుంది. అదేంటంటే సంవత్సరం ఒకసారి వేసుకోవాలి, అది 2,000 ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ డబ్బు పరిచయం రాకుండా ఉంటుంది. ఈ ప్రివెన్షన్, వీటి మీద మనం ఖర్చు పెట్టినా పోయింది లేదు. 5,000తో మీకు ₹1,00,000 అయితే తేడా లేదు. 5,000 ₹1,00,000 తెచ్చుకోవడానికి, అది కూడా ఒక రోజు. సో బేసికలీ టీకాలు, ఎలాంటి వ్యాక్సినేషన్ ఉంటుంది, అది అందరికీ మన ఇండియాలో మనం పెద్ద పట్టించుకోము. వచ్చినప్పుడు చూద్దాం అనుకుంటాం, చాలా వచ్చినప్పుడు కదా అనుకుంటాం. సో ఈ రోజుల్లో ఏంటంటే దేనికి రిస్క్ తీసుకోకూడదు. ఏ చిన్న పరిస్థితులు తగ్గి వచ్చినా కూడా అది ఎనీ టైం నిమ్ముగా తయారవుతుంది. కాబట్టి ఒక టీకా వేసుకుంటే సరిపోతుంది. సో నిమోకాకల్ వ్యాక్సిన్ అని ఒకటి,
తర్వాత ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అని పడిశాలు దగ్గర ఒకటి నిమ్ము జాంపు ఈ రెండు కంపల్సరీ. మిగతా ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి, జాండీస్ రాకుండా టైఫాయిడ్ రాకుండా అవన్నీ అందరికీ కంపల్సరీ కాదు. ఎందుకంటే అవి వచ్చిన 5 రోజులు తగ్గిపోతాయి. ఇవి ఏంటంటే డేంజర్, నిమ్ము చేరి తర్వాత వెంటనే వెళ్తే ప్రాబ్లం. కాబట్టి ఇవి ఒకటి వేసుకోవచ్చు వ్యాక్సినేషన్. నెక్స్ట్ డైట్ చెప్పాను, డైట్ ఏం నో రిస్ట్రిక్షన్. ముందు చెప్పాను, ముందులో రిస్ట్రిక్షన్. లేదా చెప్పాను ఎప్పుడు ఉన్నప్పుడు ఎప్పుడు ఉన్నప్పుడు లేకండి, వాకింగ్ ఎప్పుడు ఉన్నప్పుడు చేయండి, ఒకసారి కాకపోతే 4 సార్లు చేయండి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే కేర్ హౌస్. రాత్రి మనం ఏంటంటే చాలా వరకు కళ్ళు పడిపోవడం, చాలా పడిపోగలం, కళ్ళు పడిపోతాం. సో బేసికలీ మనం నైట్ ఎప్పుడు లేచినా కూడా అదేనా మనం ఇట్లా స్టేబుల్గా ఉండాలంటే, 1 చూపు, 2 హీరింగ్, 3 టచ్ సెన్సేషన్, టచ్. ఇవన్నీ వయసులో తగ్గుతాయి. తగ్గినప్పుడు ఏంటంటే మనం డాక్టర్ లేచామనుకోండి, లేచినప్పుడు లైట్ లేదనుకోండి అంటే అక్కడ మీకు తగ్గింది, ఒక సెన్స్ తగ్గుతుంది. అలాంటప్పుడు డాక్టర్ పడిపోతాం. కాబట్టి మనం లేచి నైట్ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ లైట్ లేకుండా అలవడం. నెంబర్ బాత్రూంలో లేదా యాంటీ స్కిడ్ అని ఈ మధ్య అవి ఉన్నాయి కదా, రబ్బర్ మ్యాట్లు గట్టి ఉంటాయి, ఆ సీట్స్ వస్తాయి యాంటీ స్కిడ్. ఎందుకంటే బాత్రూంలో పడి నడుము ఇరిగిపోయి మంచాన్ని పడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఒక మ్యాట్ అక్కడ ఏం చేసుకుంటే మనకు గొడవ లేకుండా, ప్లస్ పక్కన రేలింగ్ సైడ్ చిన్న పట్టుకోవడానికి బాత్రూంలో రేలింగ్ ఉండాలి. రేలింగ్ కంపల్సరీ. ఇది ఈరోజు ఇది దాంతో పోయేది ఉండదు. ఒక మ్యాట్ కొనుక్కుంటాం, రేలింగ్ వేసుకుంటాం, ఈ రెండే. ఈ పడిపోకుండా, ఎందుకంటే ఒకసారి పడిపోయామంటే ఒక చిన్న ఫ్రాక్చర్ అయిందంటే ఎందుకంటే మన మంచం మీద ఉన్నట్టే 3 నెలలు. కాబట్టి ఈ సింపుల్ థింగ్స్ ఏంటంటే నెంబర్ లైటింగ్ ఎక్కువ ఉండాలి ఇంట్లో ఎక్కడికి వెళ్ళినా, ఎస్పెషల్లీ నైట్స్. రెండవది యాంటీ స్కిడ్ మ్యాట్స్ ఉండాలి. మూడవది మనం తిరిగిన ప్లేస్లో అడ్లు ఉండకూడదు, వైర్లు గీళ్ళు ఏదో చిన్నది ఉన్నప్పుడు డబ్బులు కాలు తగిలి పడిపోయాయి అనుకోండి ఇబ్బంది. సో బేసికలీ అక్కడ మనం ఏదైతే మన రూమ్ వరకు అట్లీస్ట్ హాల్ రూమ్ ఈ 2 వరకు అడ్డులు ఏమి లేకుండా చూసుకోవాలి. కింద ఏదో పిల్లలు ఏదో వాళ్ళకు పడేసారు అనుకోండి, డబ్బులు కాలు కట్టబడితే మనం పడిపోతాం. సో అలాంటిది లేకుండా చూసుకోవడం ఉంది. అంటే ఇలాగ ప్రివెంటివ్ మెజర్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఈ బేసిక్ సింపుల్. ఇప్పుడు మెట్లు ఎక్కాలనుకుంటే మెట్లు ఎక్కేటప్పుడు కంపల్సరీగా పట్టుకుని ఎక్కాలి. సైడ్ మనం మామూలుగా ఎక్కేసుకుంటుంది కంపల్సరీ పట్టుకోవాలి. ఎందుకంటే అది ఎప్పుడు తిరిగి తెలవదు. డబ్బు తిరిగి మనం మధ్యలో పట్టాలి ఉంటుంది, నేను కొన్ని పట్టుకోవడంతో పోయింది లేదు. సో సెకండ్ థింగ్ వచ్చి మరీ నడలేకపోతున్నానంటే చాలామంది ఆ స్టిక్ యూజ్ చేస్తారు. ఒకప్పుడు కంపల్సరీ. ఈ రోజున ఆ స్టిక్ ఏంటి అనే మనకి బాగోదులే, స్టిక్ చూస్తే జనాలు ఏమనుకుంటారో ఫీల్ అవుతారు. సో స్టిక్ ఏం లేదు, ఆపుకోవడానికి అంతే. డబ్బు పూలు వచ్చినప్పుడు ఆపుకోవడానికి అంతేగాని మన స్టిక్ పెట్టుకుంటే మన ముసలు అయిపోయినట్టు కాదు. దానివల్ల పక్కన ఏమనుకుంటే మనకు పోయి పడితే మన కదా స్టిక్ ఉంటే పెట్టడం. ఎందుకంటే ఊరు వస్తున్నాం స్టిక్ ఉంటే పోయేది ఉంటే ఊరే జస్ట్ ఆపుకోవడానికి. అది మీరు చాలా మంది స్టిక్ నేను స్టిక్ పట్టుకున్నాను చాలా మంది ఫీల్ లేదు ముసలి అయిపోయినా కనబడుకోవాలని కొన్ని ఫీల్ అవుతారు, అట్లా ఫీల్ అవుతారు. సో బేసికల్లీ ఇది కొన్ని మనం హౌ యూ టేక్ యువర్ కేర్. సో వ్యాక్సినేషన్స్, దెన్ డ్రగ్స్, తర్వాత బాత్రూమ్ మ్యాట్స్, ఇంకా యూరిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా మందికి. యూరిన్ ప్రాబ్లమ్స్, ప్రోస్టేట్ వల్ల యూరిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. రాత్రి పూట ఎక్కువసార్లు కలిసి వస్తుంది, ఒక్కోసారి ఆపుకోలేకపోవడం, ఇవన్నీ ప్రోస్టేట్ వల్ల ఉంటుంది. వాటిని కావాలంటే మరీ ఇబ్బంది కలగకుంటే ట్యాబ్లెట్స్ ఉన్నాయి, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే వయసుతో వస్తుంది, 6 తర్వాత వస్తాయి అని. సో దానికి ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. అంటే మరీ ఇబ్బంది కలగకుంటాయి. ఏదో ఒకసారి 2 సార్లు వేసేస్తున్నాను బాగానే ఉందంటే నో ప్రాబ్లం. మాటి కలిసి వస్తుంది, ఒకసారి ఆపుకోలేకపోవడం యూరిన్, అట్లాంటివి ఉంటే మెడిసిన్స్ ఉన్నాయి, అది పెద్ద ప్రాబ్లం కదా. అంటే కొన్ని తక్కువ ముందరు కొన్ని తగ్గించేసుకోవాలి. సెకండ్ థింగ్ ఈ బి కాంప్లెక్స్లు అనవసరం, దాని బదులు కాల్షియం పెట్టాలి. బి కాంప్లెక్స్ తింటాం చాలా మంది, అది పెద్ద పైన. బి కాంప్లెక్స్ కన్నా 4 ట్యాబ్లెట్లు మన ఆ ఫ్రూట్స్ కానీ ఏమైనా తీసుకున్నా సరిపోతుంది. కాల్షియం పెట్టాలి, ఎందుకంటే వయసులో ఎంపులోనే కాల్షియం పోతే వీక్ అయిపోతే చిన్న దెబ్బ తగిన ఇరిగిపోతాం. సో కాల్షియం వేసుకోండి, బి కాంప్లెక్స్ బదులు కాల్షియం వేసుకోండి.
రోజుకు ఒక కాల్షియం టాబ్లెట్ వేసుకుంటే బెటర్. లేదు గ్లాస్ పాలు ఉదయం, గ్లాస్ పాలు సాయంత్రం తర్వాత ఇంకా బెటర్. కాల్షియం అంతా పాలు వస్తుంది. సో కాల్షియం సప్లిమెంట్స్ అవి తీసుకోవడం, పాలు, ఫిష్, దీంట్లో కాల్షియం. సో ఆ కాల్షియమ్స్ తీసుకోవడం, వ్యాక్సిన్స్ ప్లస్ మన గురించి మన కేరింగ్ అవి కేర్ టేక్. సెకండ్ థింగ్ వచ్చి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ టీవీస్ ఈ మొన్న ఏదో చూస్తా ఉంటాయి సీరియల్, అందరికీ ఇప్పుడు సీరియల్ అలవాటు కదా, ఏదో లేడీస్ అయినా కంపల్సరీ సీరియల్ కంపల్సరీ ఫాలో అవుతుంటారు, ఉంటారు ఉంటాను. సో మీద మళ్ళీ కలిసి తీసుకొస్తూ ఉంటాం. సో దీనికన్నా బుక్ చదవటం మేడం ఒకే తర్వాత. బుక్ చదివితే ఆ బ్రెయిన్ కెపాసిటీ పెరుగుతుంది, మెమరీ. ఆ సీరియల్ చూసే దాంట్లో ఏమవుతుందంటే స్క్రీన్ టైం అంటున్నాం. స్క్రీన్ టైం అంటున్నాం అంటే మనం ఎంతసేపు ఫోన్ మీద కానీ టీవీ మీద కానీ స్పెండ్ చేస్తాం టైమింగ్. ఆ టైమింగ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 7 నుంచి 9 గంటలు స్పెండ్ చేస్తాం. దానివల్ల షుగర్లు వస్తున్నాయి, దానివల్ల బీపీలు వస్తున్నాయి, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనుకో. పిల్లలు అయితే ఈవెన్ మెమరీ పవర్స్ తగ్గడం ఇది జరుగుతుంది. సో ఒక ఏజ్ తర్వాత బుక్ రీడింగ్ పెట్టడం. ఈ టీవీలు ఇట్లా చూసేదానికన్నా పుస్తకాలు కాసేపు చూడొచ్చు, కానీ బుక్స్ చదివితే మన బ్రెయిన్ థింకింగ్ పవర్ పెరుగుతుంది. దానివల్ల అంటే ఎక్కువ కాలం ఈ డిమెన్షియా అంటే మతి మరపు అవి రాకుండా. సో రీడింగ్ బుక్స్ ఈజ్ బెటర్ ఆప్షన్ ఆఫ్టర్ 60 రాదర్ దాన్ టీవీ మీద స్పెండ్ చేయడం. సో ఈ బేసిక్గా ఎనర్జీ కేర్ గురించి. లేకపోతే యాంటీబయాటిక్స్, ఏ జ్వరమైనా ఫస్ట్ రెండు రోజులు ఏ టెస్ట్ చేసినా అది ఏమీ దొరకదు. అదేనా, జ్వరం రాగానే పొద్దున్న జ్వరం వస్తే సాయంత్రం వెళ్ళి టెస్ట్ చేసుకోవద్దు. చాలామంది ఇప్పుడు ఏమైందంటే మనకి ఆన్లైన్ ల్యాబ్స్ వచ్చేసి ఫోన్ చేసి ఇంటికి తీసుకెళ్ళిపోతారు. సో పొద్దున్నే జ్వరం మధ్యాహ్నం తీసుకొని సాయంత్రం అయిపోతున్నారు. సో బేసికలీ ఫస్ట్ 2 రోజులు ఏ టెస్ట్ పాజిటివ్ రాదు కాబట్టి డబ్బులు అంతగా చేస్తాము. ఫస్ట్ 2 days 3 days క్రాస్ అయిన ఫేవర్ ఉంటే కంపల్సరీ చేసుకోవచ్చు, అవసరం బట్టి. నాకంటే ఇప్పుడు ఏమవుతుందంటే అడిగింది మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ అన్నీ ఉంటాయి. ఊళ్ళో లేనప్పుడు నీకు ఎందుకు వస్తుంది? డెంగ్యూ ఉంటే మామూలుగా ఏ వర్షాకాలంలో వస్తుంది. ఈ రోజు ఎండాకాలంలో నాకు డెంగ్యూ టెస్ట్ చేసుకోవడం ఉపయోగం ఉంది. జనాలు ఏంటంటే చేసేసుకున్నారు అన్ని టెస్టులు డబ్బులు కాక. అదే కదా, ఇక టైఫాయిడ్ టెస్ట్ అనేది ఎవరు చేసుకున్నా దానిలో ఏదో నెంబర్ వస్తుంది. అది చూసి ఊరంతా తిరుగుతూ ఉంటారు నాకు టైఫాయిడ్ అనేసి. ఆ టెస్ట్ అయితే బ్యాన్ చేయాలి. అది నేను చేసి 20 సంవత్సరాలు అయింది. ఆ టెస్ట్ నేను చేయను. సో టైఫాయిడ్ టెస్ట్ అనేది వేస్ట్. అదేనా, ఏ టెస్ట్ అయినా కూడా అవసరం పట్టే చేసుకోవాలి. బ్లడ్ టెస్టులు అదేనా, కొన్ని మార్పులు వయసుతో వస్తాయి. సో దాన్ని చూసి మనం ఊరిని ముందుకు పడుకోవడం అనవసరం. సెకండ్ థింగ్ వచ్చి ఎస్పెషలీ యాంటీబయాటిక్స్ అనేది ఈ రోజున ఎట్లా తయారైందంటే పప్పులు ఉంటాయి కదా, అలా తిన్నట్టు తినేస్తున్నారు యాంటీబయాటిక్స్. సో పప్పు బెల్లం తిన్నట్టు యాంటీబయాటిక్స్ అనేది ఎంతవరకు తగ్గించుకుంటే అంత ఏమైనా వాడాలన్నా లీస్ట్ డోస్ 5 days అంతే. సో యాంటీబయాటిక్ వాడకూడదు, వాడితే 5 రోజుల కన్నా ఎక్కువ వాడాలి. యాంటీబయాటిక్స్ ఏంటంటే ఈ రోజుల్లో యాంటీబయాటిక్స్ కొత్త ఏమీ లేవు. మనం యాంటీబయాటిక్స్ సరిగ్గా వాడకపోతే మీకు ఆల్అవుట్ అని మనం దోమలు ఎక్కడితో వచ్చారా? ఆల్అవుట్ 20 సంవత్సరాల క్రితం ఆల్అవుట్ పెట్టంగానే అవన్నీ పడిపోయి దోమలు అవన్నీ ఊడిసి మనం పొడుకునేవాళ్ళం. పడిపోయి పెడవట్లా, ఈ 2 పెట్టినా పట్టలా, 2 పెడుతున్నారు అందరూ. డబుల్ యాక్షన్ అంటున్నాడు, ఆడ కూడా డబుల్ యాక్షన్ అంటున్నాడు. అయినా ఈ పడవ ఎందుకంటే దాని రెసిస్టెన్స్ వచ్చేసింది. సో మనం మందులు సరిగ్గా వాడకపోతే ఏమవుతుందంటే రెసిస్టెన్స్ వచ్చేస్తే సేమ్ ముందుకు పనిచేయదు. మనకి మందులు పనిచేయకపోవడం వల్ల ఇప్పుడు ఎట్లా ఉందంటే రీసెంట్గా వచ్చిన యాంటీబయాటిక్ ఒక్కొక్క ఇంజక్షన్ కాస్ట్ 40,000 రూపాయలు. రోజుకు 2 చేయాలి అంటే 80,000 రూపాయలు ఒక ఇంజక్షన్ కలిగి ఓన్లీ యాంటీబయాటిక్. 4 వెళ్ళిపోతాయి. సో యాంటీబయాటిక్ మ్యాక్సిమం తగ్గించుకోవాలి. నెంబర్ 1, వన్స్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత
డాక్టర్ 5 రోజులు అంటే 5 రోజులు 7 రోజులు 7 రోజులు కరెక్ట్గా తీసుకున్నారు. చాలామంది మధ్యలో జ్వరం తగ్గని ఆపేస్తారు. అది ఆపేస్తే ఏమవుతుందంటే మీరు ఫుల్ కోర్స్ వాడకపోతే ఆ బ్యాక్టీరియా సగం తిని సగం బతికి హ్యాపీగా దానికి రెసిస్టెన్స్ వచ్చేస్తే నెక్స్ట్ టైం అది యాంటీబయాటిక్ పనిచేయదు. సో డ్రగ్ రెసిస్టెన్స్ అనేది ఇప్పుడు మీకు సునామీలు, భూకంపాలు ఏంటి ఇలాంటివన్నీ వస్తున్నాయి కదా, వాటిని ఏమంటామంటే థ్రెట్స్, గ్లోబల్ థ్రెట్స్ అంటాం. అంటే ఒక సునామీ వస్తే చాలా మంది తీసుకోతారు, అలాగే భూకంపం వస్తే చాలా మంది పోతారు. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కూడా వాటిలో చేర్చేశారు. గ్లోబల్ థ్రెట్ అని అందరూ చేర్చేశారు. బాబు దీనివల్ల మనం తెలవకుండా పోతాం. మనం చాలా మంది పోతారు. ఎందుకంటే సింపుల్ యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది, వాటికి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నది తెలుసు, ముందు పని చేయదు. ముందు పని చెప్తే నేను చేసి నేను నమస్కారం పెట్టాను, నేను కూడా ఏం చేసేది ముందు పెడతా కానీ ముందు నేను పని చేస్తలేదు, నా చేతిలో ఉంటుంది. సో ఆ డ్రగ్ రెసిస్టెన్స్ చెప్తాను పీపీ చెప్తానండి. ఎందుకంటే మా హాస్పిటల్కి యూజువల్లీ అక్కడ ఇక్కడ తగ్గకపోతే నాకు చెప్తాం నేను తగ్గలేదు, వాటిని మేము తగ్గుకుంటాం. ఎందుకంటే అక్కడ 2 యాంటీబయాటిక్, ఇంకో 2 యాంటీబయాటిక్, ఈయన 2 యాంటీబయాటిక్, పక్క ఆయన చెప్పాడని ఇంకో 2 యాంటీబయాటిక్, అవి కూడా అయిపోయింది. ఇంకా ప్రాబ్లం ఏంటంటే పక్కడు చెప్పింది కూడా చెప్తాను. సో పక్క కూడా అడ్వైస్ తీసుకుంది మీకు ఎవరో అడ్వైస్ కావాలంటే డాక్టర్ తీసుకుంటాడు. పక్క ఇంటి ఆయన అడ్వైస్ అంటే ప్రాబ్లం అయిపోతుంది, ఆయన చేసి ఆయన చెప్తాడు. సో బేసికలీ ఇది ప్రాబ్లం. ఎందుకంటే వాట్సాప్ అడ్వైజ్, పక్కింటి అడ్వైజ్ 2 ఆపేస్తే ప్రాబ్లం. ఎందుకంటే వాట్సాప్లో ఎట్లా చేయాలంటే ఆయన ఎవడో కూడా జరుగుతుంది, డాక్టర్ చెప్పేస్తా ఉంటాడు, అలా అయిపోయింది. అలా చూసుకొని వెళ్ళిపోతుంది జనాలు, అదొక ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే వాట్సాప్లో 4 రీల్ చేశారంటే అప్పు పెద్ద డాక్టర్ అనుకుంటున్నారు. అలా కాదు. చైనాలో ఒక పని చేశారు. చైనాలో ఏం చేశారంటే రూల్ పెట్టాడు, డాక్టర్ అయితే ఫైనాన్స్ గురించి మాట్లాడాలి, డాక్టర్ అయితే హెల్త్ గురించి మాట్లాడాలి. అలా రూల్ పెట్టారు. డాక్టర్ దీని గురించి మాట్లాడకూడదు, బ్యాంక్ ఫైనాన్స్ గురించి, డాక్టర్ హెల్త్ గురించి మాట్లాడకూడదు. ఇక్కడ ఎవరైనా మాట్లాడచ్చు, మీరు కూడా మాట్లాడచ్చు. సో బేసికలీ ఇండియాలో అదొక ప్రాబ్లం. ఎవరికంటే మాట్లాడుతుంటే ఇంకా అన్ని చూసేసుకున్నాం, ఇంత కావాలి కూడా తినమంటాడు. కాఫీ పొద్దున్న కాఫీ అంటాడు, కూడా అసలు కాఫీ తాగకూడదు అంటాడు. సో ఇలా కన్ఫ్యూజన్ ఎక్కువైపోయింది కాబట్టి సో వాట్సాప్ చూడటం మానేస్తే మనందరూ ఎంత బాగుపడింది. సో అది మేజర్ ఆఫ్టర్ 60 మీరు ఏ యాక్చువల్గా ఏంటంటే కొంతవరకు ఓకే కరెక్ట్గా పడితే, కరెక్ట్గా పడకపోతే ప్రాబ్లం. ఎందుకంటే ఏ అనేది దానికి మనమే నేర్పించాలి. మీది ఒకటి నేర్పుతాను, ఏదో నేర్పుతాను, మీది తప్పు నేను రైట్ అనుకోండి, అది ఆలోచించుకుని ఏదో చెప్పు. దానివల్ల ఇంకా మనకి ఏది కరెక్ట్గా ఇవ్వాలంటే ఇప్పుడు 5 to 10 years పడుతుంది. ఎందుకంటే అది కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఉండాలి దానికి. ఎందుకంటే ఎవరు చేసిన ఇన్ఫర్మేషన్ పెట్టేసారు అనుకోండి, అవన్నీ చేసి దానికి ఒకటి ఫైనల్గా ఒకటి చేస్తుంది. సో ఏ అర్థం ఇది ప్రాబ్లం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీకేమైనా డౌట్స్ గిట్స్ అంటే ఈ సబ్జెక్ట్కి ఇదే టైంలో ఏదైనా నాకు తెలియదు. మన పేపర్లో చదివాను, లోకేష్ గారు ఇంజక్షన్ ఇచ్చేవారు. అది యాక్చువల్లీ అది ఎస్ఎంఏ అని స్పైనల్ మస్కులర్ అట్రోఫీ ఒక జబ్బు ఉంది. ఆ జబ్బు జీవి పరంగా వస్తుంది. ఆ జీవి పరంగా వస్తే నడవలేడు, వీక్నెస్ వచ్చేస్తుంది. సో మజిల్స్ అన్నీ చచ్చిపడిపోతాయి. సో దానికి ఒక ముందు లాంటిది వచ్చిందంట. అదేంటంటే తయారు చేయడం కూడా ఈజీ కాదు. అందుకే ఎన్నుకోట్లో ఎందుకు ఉన్నాయంటే అది జీని తీసుకెళ్ళి ఆ జీని మనం ఇంజెక్ట్ చేసి వెళ్ళిపోతాం. దాని ఒక వైరస్ కలిపి వైరస్ తీసుకెళ్ళి లోపలికి వెళ్తే అది వెళ్ళి మన జీని కలిపి అది మన బ్రెయిన్లో ఒక ప్రోటీన్ని తయారు చేస్తే అప్పుడు మనం కంట్రోల్ పనిచేస్తే లేచి నడిచే అవకాశం. దట్స్ వై అంత కాదు. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ ఇదివరకు ఒకప్పుడు అది వస్తే నాస్టాలజిక్ పేషెంట్స్ యూజువల్లీ మోస్ట్ 17-15 కన్నా పడతారు. ఎందుకంటే లైఫ్ లాంగ్ పుట్టిన కాడి నుంచి మంచం మీద ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే ఎర్లీగా గుర్తించి చిన్నప్పుడే దానికి ఇచ్చేస్తూ ఉంటే వాళ్ళు ఇంప్రూవ్ అవుతున్నారు. ఉంది అది ట్రీట్మెంట్, బట్ మన ఏం చేసేటప్పుడు కాస్ట్. సో దాని ఫ్యాక్ట్. సో అది పని చేస్తాం. ఎందుకంటే ఒకప్పుడు ఇది ముందు లేవు, చాలా వరకు ముందు లేవు. ఇప్పుడు కొన్ని ముందులు వచ్చింది, బట్ మన అవైలబిలిటీలో లేదు. దాని కాస్ట్ ఫ్యాక్ట్. కొన్ని ఇంకా చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి అంటే ఒక బైబుల్ ఇవ్వడం,
ఇప్పుడు హెచ్ఐవికి నేను 6 నెలలకు ఒక ఇంజక్షన్ వచ్చింది చేసుకుని శుభ్రంగా తిని తిరుగుతాను అలా. సో బేసికలీ లాట్ ఆఫ్ మెడికల్ ఇది ఉంది కానీ కాకపోతే మన దాంట్లో ఏంటంటే మనం సరిగ్గా వాడడం అంతే. రెండోది మన దగ్గర డబ్బులు ఉండవు ఫైనాన్షియల్గా. సో ఫైనాన్షియల్గా మీరు పొలం మీద స్థలం మీద దీని మీద పెట్టిన దానికన్నా హెల్త్ మీద పెట్టుకున్న ఇదంతా మనకి మస్ట్. స్థలాలు పడేసి అన్నీ పడేసి లాస్ట్గా హాస్పిటల్ అడ్మిట్ అయిపోతాం అయ్యాక. ఎందుకని హెల్త్ మీద ఇన్వెస్ట్ చేసిన ఏ రూపీ కూడా వేసుకో. థ్యాంక్ యూ. నేను చెప్తాను, లో బీపీ అనేది అదేనా అంత జబ్బు కాదు. అంటే బీపీ అనేది 90-70 నుంచి 140-90 వరకు. ఒకరికి 90-70 ఉంటుంది, ఒక 100-70 ఉంటుంది, 110-70 ఉంటుంది, 120-70, 130-70, 140-70. ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు నాకు 90-70 ఉంది, నా పని నేను తెలుసుకున్నాను, నాకేం ప్రాబ్లం లేదన్నప్పుడు మందులు అంట. ఏదన్నా కళ్ళు తిరుగుతున్నాయి మరీ ఇబ్బంది అంటే కొద్దిగా మధ్యలో ఉప్పు వేసుకుని తాగితే అంతకన్నా ఉత్తమం ఇంకోటి లేదు. ఏమా పట్టికో అంటే కళ్ళు తిరగడం పట్టికో చాలా కారణాలు ఉన్నాయి. బీపీ డౌన్ అవడం ఒకటి, షుగర్ డౌన్ అవడం ఒకటి, చెవులో ఎనపడకపోతే ఒకటి, చెవులో ఇన్ఫెక్షన్ ఉంటే ఒకటి, బ్రెయిన్లో ప్రాబ్లం చాలా ఉన్నాయి. పట్టికోకి చాలా వరకు ఏంటంటే మందులు పడేస్తుంటారు. అది ఎందుకు వచ్చిందో తెలుసుకుని వాడుకుంటే చాలా వరకు అసలు మందులు అర్థం. చిన్న ఎక్సర్సైజ్, కంటి ఎక్సర్సైజ్, నెక్ ఎక్సర్సైజ్ కూడా అదే లో బీపీ వల్ల మీకు ఇబ్బంది. నాకు కళ్ళు తిరిగి మాటికి పడిపోతున్నాను, ఆ పడిపోయినప్పుడల్లా బీపీ తక్కువ ఉంటుందంటే అప్పుడు కంపల్సరీ. 1997 నేను తిరుగుతున్నానంటే దానికి ఎందుకు మందులు? అది అదే చెప్పేది. లో బీపీ అనేది జబ్బు కాదు. లో బీపీ అనేది జబ్బు అనేది మందిలో 10 మంది 90 మందికి జబ్బు కాదు. సో అది మీకు నార్మల్గా ఉండొచ్చు. సమ్టైమ్స్ ఏమన్నా ఎక్కువ నేను తిరిగాను అనుకోండి, చాలా అనుకోండి, నా బీపీ తగ్గుతుంది. అది పెద్ద అవసరం లేదు. సో అదిగా చెప్తాను, ఎప్పుడైనా బీపీ తక్కువ కొద్దిగా మధ్యలో ఉపయోగిస్తాను తెలుస్తుంది సెట్ అయిపోతుంది. డయాస్టోరీ కింద డయాస్టోరీ అంటారు. మీకు చెప్తా, మీకు ఇబ్బంది లేనంత వరకు ఏది ప్రమాదంగా. సో దట్స్ వాట్ మీరు నెంబర్స్ అనేది అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్ నెంబర్స్ మీద పెట్టి మనం ఊరిని ముందుకు వాడకూడదు, దాని గురించి వరి అవ్వకూడదు. నాకు ఇబ్బంది ఉందనుకోండి, మీకు నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి, నాకు చోట పడేస్తున్నాయి, నాకు ఇబ్బంది అంటే 140-90 కూడా నాకు ఇబ్బంది. మీకు ఇబ్బంది ఉందా లేదా ఆ నెంబర్తో అనేది నాకు ఇంపార్టెంట్. నాట్ దట్ ఆ నెంబర్తో నేను ట్రీట్ చేయను. మీకు ఇబ్బంది నేను ట్రీట్ చేయాలి, అంతేగాని నెంబర్ని ట్రీట్ చేయను. సో 150-100 ఉంది పడిపోయానంటే నాకు ఇంపార్టెంట్ అది. సో 90-60 నేను తిరుగుతున్నట్టే నాకు ఇబ్బంది లేదు కదా. సో అదే చెప్పేది. అయిన తర్వాత లక్షణం ఏముంది, అవసరం లేదా, అది మనకి జవాబు. మన వయసుతో వచ్చేది మారపాటు. ఈ ఒక్క పాయింట్ ఆలోచిస్తే ఇది పెద్ద టాపిక్. వాతావరణ మార్పులు అంటే ఇప్పుడు ఇదివరకు వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం అనేది ఒక లెక్క ఉండేది. ఇప్పుడు లెక్కలు ఏమి ఉండదు. ఇప్పుడు సడన్గా అయితే తుఫాన్, రేపే తుఫాన్ అంటాడు. సో ఈ మధ్యలో మంచి వడగల పక్కనేమో ఇక్కడేమో ఎండలు ఉన్నాయి. ఇక్కడ వడదలు పొందితే ఇక్కడ వడగలు పడుతున్నాయి సేమ్ స్టేట్లో. సో బేసికలీ ఇవన్నీ ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ అంటాం. గ్లోబల్ వార్మింగ్ అంటే మనం ఇప్పుడు చెట్లు నరికేస్తున్నాం కదా, చెట్లు నరికేస్తున్నాం, బిల్డింగ్స్ కట్టేస్తున్నాం, ఈ స్మోక్ ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నిటికీ మన టెంపరేచరు, భూమి మీద టెంపరేచరు 0.2 డిగ్రీస్ అంటే అది రైజ్ అవుతూ ఉంటుంది. 2 degrees రైజ్ అయితే ఒకప్పుడు మన టెంపరేచర్స్ టీవీలో పేపర్లో వేసేవాళ్ళు 36-37 అంటే ఓకే అనుకున్నాడు. ఇప్పుడు 50 అంటే తీసుకోండి. ఎందుకంటే కామన్ అయిపోయింది. ఎందుకంటే మన గ్లోబల్ వార్మింగ్ వల్ల టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. దీనివల్ల మనకి ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎప్పుడు సునామీ వస్తుందో తెలియదు, ఎప్పుడు పడగలు పడుతుందో తెలియదు. అదంతా ఇది అయిపోయింది. ఇవన్నీ ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్స్. దానికి ఏంటంటే మనం చెట్లు పెంచాలి,
తర్వాత కాలుష్యం తగ్గించాలి. ఇవన్నీ మీ చేతిలో లేదు, నా చేతిలో లేదు. ఇది గవర్నమెంట్ మనం అన్నీ కలిపి వస్తుంది, అయ్యే పని కాదు. గవర్నమెంట్కి ఓట్లు కావాలి, మనకేమో మన పనులు కావాలి. కాబట్టి ఇప్పుడు ఎన్విరాన్మెంట్ గురించి ఎవరు ఆలోచిస్తారు? తక్కువ ఆలోచించేది. అందరూ కలిపి ఆలోచిస్తే ఓకే, సంథింగ్ కెన్ బి డన్. ఏముంది, తల పెడితే 4 చెట్లు పెడితే చాలదా ఎవడింటినాడికి? సో అవ్వవు. సో అందుకే ఏంటంటే దాని మీద ఓన్లీ మాటలు పేపర్లో కనిపిస్తూ ఉంటుంది. అది కనిపించడం ఓహో ఇట్లా జరుగుతున్నా అనుకుంటాం అంతే. సో దానికి ఎవరో ఇది చేయాలంటే ఏం లేదు, వెళ్ళి 4 మొక్కలు పాకేది ఈరోజు తింటాం. అదే ప్రతి ఒక్కటి అందరూ పడతారు. 8 మొక్కలు పాకేది ఈరోజు మీరు 100 మంది ఉన్నారు, 400 మొక్కలు పడతారు. సరిపోతాయి కదా. ఆ మొక్కలు పాడితే ఆ ఎన్విరాన్మెంట్ అంతా కూల్ అవుతుంది. సో ఆ కూలింగ్ ఎఫెక్ట్ ఇంకా యాక్చువల్లీ ఇది ఇంకా పెరుగుతుంది. 2 degrees కన్నా పెరిగితే ఇప్పుడు రైజ్ అవుతూ ఉంటాయి. ఆ 2 degrees పెంచకుండా ఉండడానికి ఆల్ ఓవర్ వరల్డ్ నడుస్తుంది దీని మీద. ఎట్లా ఆ 2 degrees 2 degrees 2 degrees పెడితే ఇంకా చాలా దారుణం ఉంటుంది ఇంకా ఫ్యూచర్. ఆ 2 degrees పెరగకుండా ఉండడానికి అందరూ కనుక్కుంటున్నారు ఈ శాస్త్రవేత్తలు. కాకపోతే ఏమవుతుందంటే గవర్నమెంట్కి శాస్త్రవేత్తకి సంబంధం ఉంటుంది. ఈయన కనుక్కుంటారు సభకు నమస్కారం అండి. డాక్టర్ గారు మనోజ్ గారు నాకు 7 సంవత్సరాల నుంచి తెలుసు. ఆయన మరి మేడం గారు కూడా డాక్టరే, వాళ్ళ ఇద్దరు కూడా డాక్టర్లే. ఈ డాక్టర్ గారిని ఇంత సమయం మనకి వాల్యుబుల్ సమయాన్ని కేటాయించి చాలా సర్వీస్ ఓరియంటెడ్ డాక్టర్లు. అందుగురించే మనకి చాలా విషయాల్లో ఎక్కువ ఖర్చు కాకుండా తక్కువ ఖర్చులు అయిపోయేటట్టు మనకు చాలా సుదీర్ఘంగా చెప్పారు. ఆయన సన్మానించవలసిందిగా మా గురువు గారు రామకృష్ణారావు గారిని. సార్ మా సీనియర్ మోస్ట్ పెన్షనర్ సార్. ఈజ్ 91 92 years సార్. వెరీ యాక్టివ్ పెన్షనర్.